श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। आनंदरूपं वरदं प्रसन्नं सिंहे क्षणं सेवकपारिजातं नीलोत्पलांगं भुवनैकमित्रं रामं भजे రాఘవరామచంద్రం। ఆనందస్వరూపుడు, ప్రసన్నమై ఎల్లప్పుడూ కూడా భక్తులకు వరములను అనుగ్రహించేటటువంటి వాడు, సింహం వంటి చూపుతోటి రాక్షసులందరినీ కూడా భయపెట్టేవాడు, ఆశ్రయించినటువంటి భక్తులందరి యొక్క కోరికలను తీర్చే ఆశ్రిత కల్పవృక్షము, నీలి కలువ వంటి దేహముతోటి ప్రకాశిస్తూ నీలమేఘశ్యామునిలాగా భక్తులందరినీ కూడా ఆనంద పరవశులను చేసే ఆనందమూర్తి అయిన శ్రీరామచంద్రుడు భక్తులందరినీ అనుగ్రహించుగాక అని స్వామివారిని ప్రార్థిస్తూ, తద్రూపాంతరుడైనటువంటి శ్రీవారి అనుగ్రహంతో భక్తులందరూ కూడా వివాహాది సకల కళ్యాణములతోటి సత్సంతానాది సకల సంపదలతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 217వ రోజులో ప్రవేశించాము. ఈనాటి మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని శ్రీ గురు ధ్యానపూర్వకంగా సత్సంకల్పంతో సమష్టిగా ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికా క్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభ ఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం 30 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం
శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకిర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాం గతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే 30 సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. అథతౌ దేశకాలజ్ఞౌ రాజపుత్రౌ అరిందమౌ దేశే కాలే చ వాక్యజ్ఞౌ అబ్రూతాం కౌశికం వచః. ఒకానొక శుభప్రదమైనటువంటి ఒకానొక పరమ పావనమైనటువంటి ఒకానొక శ్రేష్టతమమైనటువంటి సిద్ధాశ్రమ వాతావరణం. ఆకాశాన్ని అంటేలా పరిమళించేలాంటి గొప్ప గంధపు చెట్లు, గొప్ప గొప్ప లతలు, పూల గుబాళింపుతో లతలు ఆ ప్రదేశమంతా ప్రాతకాలంలో పిల్లగాలికి పరవశాన్ని కలిగిస్తుంది. రామలక్ష్మణులు ఇద్దరు చాలా త్వరగా లేచేశారు. కౌసల్యా సుప్రజారామ లేదు ఇప్పుడు. వారికి కర్తవ్య దీక్ష, నెగ్గించాలి ఎలాగైనా సరే, ఒక తీవ్రమైనటువంటి పట్టుదల. ఆ సందర్భంలో తీరా మనం ఏదో ఏమరపాటుగా ఉండగా రాక్షసులు వచ్చారు, అంతా చెడగొట్టేశారు అని కానీ గురువుగారు బాధపడితే ఎలా? వారు ఏ మూల నుంచి వస్తారు, ఏ సమయంలో వస్తారు, మనం ఏ రకంగా ఎదుర్కోవాలి, ఇవన్నీ లోపల రామలక్ష్మణులకు సందేహాలు. పిల్లలు ఏదో ఊరేగింపులో స్వామివారి ఉత్సవాలు అనుకోండి, అది మన ఇంటి దాకా వచ్చేటప్పటికే చాలా పొద్దుపోతుంది అనుకోండి. అమ్మా నువ్వు నన్ను ఖచ్చితంగా నిద్ర లేపాలి అని చెప్పి పడుకుండిపోయినటువంటి ఆ పిల్లవాడు తీరా స్వామి ఊరేగింపు వచ్చిన తర్వాత ఎన్నిసార్లు కుదిపినా లేవక ఆ తర్వాత అయ్యో నన్ను లేపి ఉండాల్సింది కదా, నేను చూసేవాడిని కదా, అది అలా కదా ఇలా కదా అని చెప్పి తర్వాత చిందులు తొక్కినట్లుగా కాకుండా ముందుగానే జాగ్రత్త పడాలి అనేటటువంటి ఉద్దేశంతో రామలక్ష్మణులు గురుగారి దగ్గరికి వచ్చి ఆ మాటలు అడుగుతున్నారు. అది రాబోయే శ్లోకంలో వస్తుంది. దీనికి ముందుగా చిన్న మాట చెప్పారు. ఎంత రహస్యం ఉంది, ఎంత గూఢార్థం ఉంది, నిదానంగా గమనించాలి. అథ పరమ మంగళకరమైనటువంటి ఒకానొక శుభారంభం. శ్రీరామావతారంలో రామ జననం, విశ్వామిత్ర యాగ సంరక్షణం, సీతా పరిణయం అనేటటువంటి అతి కీలకములైనటువంటి ఘట్టాలు బాలకాండలో మనకి ఉపదేశింపబడ్డాయి. దానిలో అతి ముఖ్యమైనటువంటిది విశ్వామిత్ర యాగ సంరక్షణం. దీనితోనే మొత్తం తన అవతారానికి సరిపడాగా పునాది బీజాలు సిద్ధపరచుకున్నాడు మన రామయ్య. అథ దేశకాలజ్ఞౌ, పైకి చూస్తే అంతగా తెలియదు, తరచి జాగ్రత్తగా పరిశీలించాలి. ఉచితమైనటువంటి చోటు, ఉచితమైనటువంటి కాలము, జ్ఞౌ అంటే బాగా ఎరిగినటువంటి,
తాము ఏదైనా ఒకానొక పని చెయ్యాలంటే ఏ చోట్లో అయితే న్యాయంగా ఉచితంగా ఉంటుంది, ఏ సమయంలో అయితే పద్ధతిగా ఉంటుంది అనే విషయాన్ని బాగా ఎరిగిన మళ్ళీ వాక్యజ్ఞౌ అన్నారు. ఎలా పలకాలో తన అభిప్రాయాన్ని అవతలి వ్యక్తికి విసుగు రాకుండా ఎలా విశదీకరించాలో ఎరిగినటువంటి నేర్పరులైన వాక్యజ్ఞులైన. మరొక మాట అరిందమౌ, అరి అనగా శత్రువు, ఆ శత్రువుని దమనం చేసేటటువంటి ఏ కోశాన పాపమే ఎరుగని, ఏ కోశాన కల్మషమే లేని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఉన్నటువంటి రామలక్ష్మణులు పరమ పావనమూర్తులు, వారికి పాపాలు ఎందుకుంటాయి? పాప ప్రభావంగా శత్రువులు ఎందుకుంటారు అంటే స్వాశ్రిత అరి నివారకవు అని చెప్తారన్నమాట. తనని ఆశ్రయించిన వారికి ఉండేటటువంటి దోషాలన్నీ తను నివారించాల్సినట్లుగా పూచీపడి ఉంటారు కనుక ఆశ్రిత శత్రు నిషూదనం చేసేటటువంటి మహనీయులు వారిరువురు. అరిందమౌ తౌ రాజపుత్రౌ, తౌ సుప్రసిద్ధులైన రాజపుత్రౌ రాజకుమారులు. దేశే కాలేచ కౌశికం వచః అబ్రూతాం, ఒకానొక చోటు విషయంలో ఒకానొక కాలం విషయంలో కౌశికులు గురుదేవులు బ్రహ్మర్షి విశ్వామిత్రులను గూర్చి ఒక ప్రశ్న అడిగారట. ఏమనంటే, భగవన్ శ్రోతుమిచ్చావహ యస్మిన్ కాలే నిశాచరౌ సంరక్షణీయౌ తౌ బ్రహ్మన్ నాతివర్తేత తత్క్షణం అని అన్నారు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాట. ఏమంటే, ఇళ్లలో ఏదైనా ఉత్సవాలు పెళ్ళిళ్ళు పేరెంటాలు జరుగుతాయి అనుకోండి, ఆ పిల్లవాడిని పిలిచి అమ్మ నాకు కూడా ఏదైనా ఒకనొక పని చెప్పు అని పదే పదే విసిగిస్తున్నాడు అనుకోండి, ఏ గంధపు గిన్నో దగ్గరిచ్చి, ఒరే బావగారు వచ్చిన వెంటనే బావగారికి వారందరికీ కూడా ఈ గంధం పూసి ఈ రకంగా పన్నీరు చల్లి నువ్వు వారికి మర్యాదలు చేయాలి, సరేనా, నువ్వు నాతోనే పాటే ఉండాలి అంట. ఓ నాకు చాలా పెద్ద పదవి వచ్చింది, నేను గొప్ప సత్కారం చేయబోతున్నాను అని చెప్పి వాడు సిద్ధంగా ఉంటాడు. అమ్మకేసి వాళ్ళకేసి చూస్తూ ఉంటాడు. ఇక్కడ సమర్పించేయాలా, గంధం పూసేయాలా, పన్నీరు చల్లేయాలా అని ఒకానొక ఆత్రం ఆ పిల్లవాడిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఒరే ఒరే ఉండరా ఉండరా, వీళ్ళు కాదురా, ఇంకా అతిథులు వస్తారు, మగపెళ్లివారు వచ్చినప్పుడు ఈ ఆతిథ్యాలన్నీ అని కాస్త వెనక్కి లాగుతూ ఉండే సందర్భాలు అవి ఉంటాయే. అలా గురుగారి దగ్గరికి వచ్చి, గురుగారు మమ్మల్ని పని మొదలుపెట్టేయమంటారా అని అడుగుతున్నారట వారు. ఎలాగా? భగవన్, ఓ పరమాత్మ, గురుదేవ, బ్రహ్మన్, ఓ బ్రహ్మర్షి, యస్మిన్ కాలే ఏ సమయంలో తౌ నిశాచరవు, మీరు చెప్పారు కదా, నాన్నగారితో చెప్తుంటే మేము విన్నాము, మారీచుడు సుబాహుడు వారి యొక్క పరివారం ఇదంతా, దాన్ని ఎప్పుడు నిర్మూలించాలి, వారు ఎప్పుడు వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు, యస్మిన్ కాలే ఏ సమయంలో తౌ నిశాచరవు, మీరు చెప్పినటువంటి ఆ మారీచ సుబాహులు వగైరా వారంతా కూడా చెప్తారు. ఎంత అద్భుతమైన మాట అంటే, సంరక్షణీయవు, కాపాడాలి ఆ మారీచ సుబాహుల్ని. దాన్ని శ్రోతమిచ్చావా, కాస్త మాకు వివరంగా తెలపండి అని అన్నారన్నమాట. మారీచ సుబాహుల్ని నిర్మూలించాలి. మారీచ సుబాహులు యజ్ఞానికి విఘాతం కలిగించేవారు. మారీచ సుబాహులు సకల లోక సంరక్షణం కోసం పూనినటువంటి మంచి పనిని అన్యాయంగా అడ్డుకుంటారు అని చెప్పిన సందర్భంలో మన రామయ్య నోటి వెంట వచ్చిన మాట, ఆ మారీచ సుబాహుల్ని ఎప్పుడు రక్షించాలి అని వచ్చింది. గమనించండి, ఇలాంటి చమత్కారాలు ఎన్నో ఉంటాయి రాముడు మాట్లాడే మాటల్లో. అంతటి దయ, అంతటి కరుణ, అంతటి కృప, అంతటి జాలి. అందుకనే మనం తాటక వధ సమయంలో కూడా అనుకున్నాం ఏమని, ఒకానొక ప్రయత్నం చేత తిరిగి పునరావృత్తి లేనటువంటి శివ పదానికి పంపించాడు రాముడు తాటకను. అప్పుడు తారక మంత్రం ఉపదేశం చేసి ఆ శివుడు, నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు, నీలాంటి వాళ్ళకి అది ఉచితమైనటువంటి చోటు కాదు అని చెప్పి పరమ పదాన్ని అనుగ్రహించాడు అని మరి అనుకున్నామే. ఆ మాదిరిగా వీళ్ళు ఈ దుర్మార్గపు పనులు చేయకుండా తప్పించడం అనేది అవసరం కనుక, చెడ్డ పని నుంచి తప్పించడం అనేటటువంటి సంరక్షణం చేయదగినటువంటి మారీచ సుబాహుల వివరం తెలపండి అని అంటున్నారట. అంటే కసితీరా పొడిచి పొడిచి చంపేలాంటి దుర్మార్గపు ప్రవృత్తి కాకుండా
మనకి అడ్డు తొలగించుకుంటే చాలు, దానివల్ల వారికి కూడా ఉపకారం కలగాలి అని ఒకానొక పవిత్రమైనటువంటి సద్భావన అన్నమాట. ఆ దెబ్బతోటే మారీచుడు గొప్ప రామభక్తుడైపోతాడు. సుబాహుడిలో ఈ అంశాలు ఏ కోశాన లేని కారణంగా అతడికి ఆ క్షణంలోనే ముక్తిని కల్పించాల్సి వచ్చింది రామయ్య తన స్వహస్తాలతో. సరే, ఆ కథంతా రాబోతుంది కనుక వారిని రక్షించాలి అనేటటువంటి తపన, యాగరక్షణకు పూనుకున్నటువంటి రాముని యొక్క అంతరంగాన్ని, ఆ కృపని, ఆ దయని విశదీకరిస్తోంది. కనుక దాన్ని కాస్త మాకు వివరించండి గురుగారు అని చెప్పారట. ఏవం బ్రువాణౌ కాకుత్స్థౌ త్వరమాణౌ యుయుత్సజ సర్వేతే మునజ ప్రీతా ప్రశంసు నృపాత్మజౌ అన్నారు. ఈ పిల్లల్ని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందండి. ఎందుకని అంతవరకు అక్కడ జపం చేసుకునేవాళ్ళు, తపస్సు చేసుకునేవాళ్ళు, సమిధలు తెచ్చిపెట్టేవాళ్లే తప్ప ఈ మారీచుడు, సుబాహుడు వీరి ఊసెత్తితేనే బాబోయ్ అని చేతిలో ఉన్న వస్తువులన్నీ అక్కడే పడేసి పరిగెత్తుకుపోయేవారే తప్ప ఎంత వయస్సులో ఉన్నవారైనా ఈ పిల్లలు చూస్తే ఈ ఉత్సాహం, ఈ ఉరకలు వేసేటటువంటి ఈ ఉత్తేజం ఇదంతా గమనిస్తే పిల్లలు ఎంతో దూర ప్రయాణం చేసి తనని ఎదుర్కొనేటటువంటి వారు ఆ రిసీవింగ్ అంటారే అది గొప్పగా చేయడం ద్వారా, వారిని అంతగా కలుపుగోలుగా పలకరించడం ద్వారా, వారిని సంతోషపరచడం ద్వారా, ఏదో చిన్న చిన్న పానీయాలు వగైరాలు అప్పచెప్పడం ద్వారా అంతటి దూరం నుంచి వచ్చినటువంటి ఆ శ్రమను అంతా మరిచిపోయి, అమ్మా నాతో ఎవరైనా మాట్లాడతారా, నన్ను పలకరిస్తారా, నేను ఎవరూ తెలియదు కదా వారికి, నాతో ఆడుకుందుకు ఎవరైనా ఉంటారా అని దారి పొడుక్కి ప్రశ్నలతో వేధించినటువంటి ఆ పిల్లవాడికి అక్కడికి వచ్చిన సందర్భంలో ఒకానొక ఘనమైనటువంటి స్వాగతం ఏర్పడి, ఒరే బాబా, ఒరే అన్నయ్య, ఒరే తమ్ముడు అని చెప్పి వారు పలకరిస్తూ, నా దగ్గర బాల్ ఉందా, నీ దగ్గర బ్యాట్ ఉందా, నీ దగ్గర వికెట్లు ఉన్నాయా అని చెప్పి అంతటి కలుపుగోలుగా స్నేహపూర్ణంగా వాతావరణం కనిపిస్తే ఆ పిల్లాడు మరి వెంటనే రంగంలోకి దిగిపోడా, ఒరే 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 అప్పుడే మొదలు పెట్టేశారా ఆట అని అంటూ ఉండడం ఆ పెద్దలు మనం గమనించమా? ఆ మాదిరిగా వీరికి ఈ రంగం ఒకానొక ఆడుకునేటటువంటి క్రీడా మైదానంలాగా ఉంది కాబోలు. ఇది రంగం లెక్క ప్రకారం అంటే వీరి భావనలో రంగం అంటే నాట్య వేదిక అన్నమాట. కానీ వీరికి రణరంగము అన్నారు. రణము అంటే యుద్ధం కదా. ఆ యుద్ధం చేయడానికి ఒకానొక నాట్యగత్తె ఎలా అయితే ఆ వేదిక అంతా కూడా స్వేచ్ఛగా తిరుగుతూ అభినయిస్తూ అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇస్తుందో, ఆ రకంగా ఉందే వీరికి, వీరి ఉత్సాహం వాతావరణం అంతా చూస్తుంటే అని వారిలో వారే అనుకుని ముసి నవ్వుకుంటూ చెప్పుకుంటూ గొప్పగా పూడుకుంటూ తేరిపార చూస్తున్నారట ఈ రామలక్ష్మణుల్ని. ఇంతలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే చిన్న పూర్వరంగం దీనికి. ఏమనంటే ముందు రోజు రాత్రి పహారా కాసేరు కదా రామలక్ష్మణులకు, అదే మొట్టమొదటి పహారా. అంటే రాత్రంతా నిద్ర లేకుండా గడపడం అనేది పాపం అంతవరకు జరగల. 3 రాత్రుళ్ళు గడిచాయి. అందులో మొదటి రాత్రి ఆదమరచి నిద్రపోయేంత బ్రహ్మర్షి గురుగారు వచ్చి, నాయనా కౌసల్యా సుప్రజా రామా లేమ్మా పూర్వా సంధ్యా ప్రవర్తతే అని తట్టి లేపేలాగా జరిగిపోయింది. మరి రెండో రోజు స్థాన్వాశ్రమంలో గంగ ఒడ్డున ఆ తోటివారందరూ కూడా గబగబా బుడిగిమని ఆ గంగలో ములిగి స్నానాలు చేస్తుంటే, ఒరే తమ్ముడు మనం కూడా లేవాలరా అని చెప్పి పరిగెత్తికెళ్ళి గబగబా ఆ కాలకృత్యాలు తీర్చుకున్న సన్నివేశం మనం చదువుకున్నాం. ఆ తరువాత రాత్రి తాటకావధ జరిగిన తరువాత విశ్వామిత్రుల వారితో కలిసి మరి ఆ అస్త్ర ఉపదేశం అదంతా అక్కడ చదువుకున్నాం. అంటే నిద్రలేని రాత్రి అనేది బహుశా పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు కలగల. ఎలాగైనా సరే గురువుగారు చెప్పినటువంటి మాట అక్షరాల నిజమవ్వాలి, ఇది సిద్ధాశ్రమం అవ్వాలి, తలిచినటువంటి తలంపు అక్షరాల మంచిగా గొప్పగా నెరవేరి సిద్ధిని కలిగించేటటువంటి, సిద్ధిని పొందేటటువంటి సత్సంకల్పులు కలిగినటువంటి సిద్ధులకు ఇది నితరాం మిక్కిలి నిత్య నివాస స్థానం అనే పేరు దీనికి సార్థకమవ్వాలి, గురుదేవా మీ మాట నిజమవ్వాలి అని చెప్పారు కదా. అది మనస్సులో ఉండిపోయి ఏమోల నుంచైనా ఏ ఉపద్రవం ఎప్పుడైనా రావచ్చేమో అని చెప్పి ఈ తొలినాడే దీక్షను పూనుకోమని సంకల్పం చేయమని గురుదేవుల్ని గురించి అనుకున్నారు కదా రామలక్ష్మణులు. ఆ గురుదేవులు ఆ దీక్ష పూనిన సందర్భంలో వీరు రాత్రి అంతా ఒకానొక నాట్యగత్తె ఆ వేదిక మీద అలా 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 స్వేచ్ఛగా తిరుగుతూ అభినయిస్తూ నాట్య ప్రదర్శన చేస్తున్నట్లుగా
గిరగిర 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 ఆ ఆశ్రమ వాతావరణం అంతా తిరిగేస్తున్నారట. అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అక్కడ చిన్న ఆకురాలిన చప్పుడు వస్తే చాలు, చిన్న కొమ్మ కదిలిన చప్పుడు వస్తే చాలు, బాణం ఎక్కుపట్టి సిద్ధంగా వేసేయమంటావా 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 బాణం విదిలేయమంటావా అన్నట్లుగా ఉన్న వారి వాతావరణం, వారి కుతూహలం అదంతా పరిశీలిస్తే తెల్లవారి ఆ మునులంతా కూడా ఇంత ముచ్చటగా ఉన్నటువంటి ఈ రామలక్ష్మణుల్ని రాజకుమారులను గూర్చి ప్రశంసు అందంగా ప్రశంసించుకుంటూ వారిని కొనియాడుతూ వారితో కొన్ని మాటలు చెప్తారు. ఈ మధ్యలో చిన్న మాటలు అనుకోవాలి. ఏమనంటే, రామలక్ష్మణుల మనస్సులో ఈ యాగాన్ని ఎలాగైనా సరే రక్షించాలి, ఈ ఆశ్రమ వాతావరణం అంతా కూడా చిన్నపాటి అమంగళకరమైనటువంటి సన్నివేశం కూడా లేకుండా కాయాలి, కాపాడాలి, కాదు కాదు కాపాడుకోవాలి అంటే ఇది అంతా నాదే అనే భావన ఎందుకు వచ్చింది? వీరిలో ఇంత ఉత్సాహం, ఇంత ఉత్తేజానికి కారణమేమి అంటే పెద్దలు వర్ణిస్తారు. చాలా మనోహరం, చాలా రమణీయం, చాలా అద్భుతం. ఏమంటే, తదాశ్రమ పదం తాత చిట్టి తండ్రి, నా బంగారు, ఆ సిద్ధాశ్రమం తాత నాకెలాగో నీకు అలాగే అన్నారు కదా విశ్వామిత్రుల వారు. అందులో ఉంది గమ్మత్తంతా. ఏమంటే, మనం వెళ్ళాల్సినటువంటి చోటు ఏది అని అడిగినటువంటి రామయ్యకు వామనమూర్తి, కశ్యపుడు, అదితి ఆ కథ అంతా ఎందుకు చెప్పుకొచ్చారు అంటే, స్వామి రామచంద్ర ప్రభో, ఒకానొకప్పుడు నీది, ఇప్పుడు అది బాగుంది అని నాది అని అనుకుని ఈ లోకమంతా నాది అని అనుకుంటూ లోకమంతా కూడా నాది నాది అనే ఏ సుఖం, సంతోషం, శాంతిని పరిపూర్ణంగా కోరుకుంటున్నాయో దాన్ని అందించదలచి నేను ఇక్కడ ఈ కార్యక్రమానికి పూనుకున్నాను. కనుక ఇప్పుడు నాదిగా ఉన్నది ఒకప్పుడు నీది. ఇప్పుడు నేను తపస్సు చేయబోనినటువంటి ఈ ప్రదేశం ఒకప్పుడు నువ్వు తపస్సు చేసినది. కనుక ఇప్పుడు నాకు సొంతం అని అనుకుంటున్నది ఒకప్పుడు నీకు సొంతమైనది. దీన్ని పూర్తిగా నీ స్వంతంగా భావించమని నాకు ఎలాగో నీకు అలాగే అని చెప్పడం వంకతో ఒకానొక గూఢార్థం ఎలా ప్రతిపాదించారంటే, చెప్పారంటే, వెలిబుచ్చారంటే వాల్మీకి మహర్షి, స్వామి ఇదంతా నీది. ఎలా అయితే వేల వేల సంవత్సరాలు ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఎంతో కష్టపడి శ్రమకు సిద్ధపడి గొప్ప ఉత్కృష్టమైనటువంటి తపస్సు చేసి మహేశ్వర విద్యను సంపాదించి నా ప్రాణాతి ప్రాణంగా భావించి దాన్ని నీకు సమర్పించాను కదా. ఈ ఆశ్రమ పదం ఈ పూట నాది అని భావించేది ఒకప్పుడు నీది, కానీ ఈనాడు కూడా అది నీదే, నాకు ఎలాగో నీకు అలాగే అని చెప్పే ప్రయత్నంలో నా సర్వస్వం నీది, ఇది పూర్తిగా నీ సొంతం, నీ చోట్లోకే నేను వచ్చాను అని నివేదించడం వల్ల సర్వము ఆత్మార్పణం చేసినట్లుగా, అంటే ఆత్మతో సహా రామార్పణం చేసినట్లుగా నివేదించినటువంటి ఆ విశ్వామిత్రుల వైఖరికి రాముడు అచ్చరు పొంది ఇది నాది అనేటటువంటి భావన పరిపూర్ణంగా పొందేడట. అందుకనే భగవంతుడా, నేను అనేది లేదు, నాది అనేది లేదు, పూర్తిగా ఇది నువ్వే, నీదే అనే మాట అన్యథా శరణం నాస్తి అంటారు. వైష్ణవ సంప్రదాయంలో శరణాగతి అనే మాటకు చాలా పెద్ద పీట. శరణం అన్నదానికి అర్థమేమి అంటే నువ్వు తప్ప వేరొక రక్షకుడు, నాథుడు ఎవరూ లేని అనాథుడుగా ఉన్నటువంటి వాడిని నేను, కనుక అనాథ నాథ అని అంటారన్నమాట. కనుక రక్షించేవాడు ఎవడు, కాపాడేవాడు ఎవడు, ఆదుకునేవాడు ఎవడూ లేని వాళ్ళందరికీ కూడా నేనే స్వయంగా రంగంలోకి దిగి నాథుడిగా నిలబడి వాడిని నిలబెడతాను అని కంకణం కట్టుకున్నటువంటి వైనం మనకి కనిపిస్తూ ఉంటుంది కదా. ఆ రకంగా విశ్వామిత్రుల వారు సర్వస్వాన్ని, సమస్తాన్ని రామార్పణం చేసి, రామా నేను అనేది ఏదీ లేదు, అంతా నువ్వే, నాది అనేది ఏదీ లేదు, అంతా నీ సొంతమే అని చెప్పడంతో ఎవరికైనా ఇది నాది అని అనిపించినప్పుడు ప్రవృత్తి ఒకలా ఉంటుంది. అయ్యా మీరు కాసేపు చూస్తూ ఉండండి అన్నప్పుడు ప్రవృత్తి ఒకలా ఉంటుంది. ఆ కాసేపు చూసిన తర్వాత వాడు పట్టుకెళ్ళిపోతాడు కదా అనే భావన, ఇది మరొకరిది, ఇది పరాజి సొత్తు, ఇది పరాజి సొత్తు అని అనుకునేటప్పుడు ఉండేటటువంటి జాగ్రత్త వేరు. అయ్యా ఇది మీ పిల్లవాడి బొమ్మేనండి, ఆ కారులో పడిపోయింది, ఆటోలో దొరికింది, జాగ్రత్త పెట్టాలి అని చెప్తే ఆ తండ్రి గారు ఆ పిల్లవాడి బొమ్మని అందంగా జాగ్రత్తగా దుమ్ము తుడిచి సంచిలో పెట్టుకునేటటువంటి వైఖరి
వేరు. కనుక దేని మీదైనా ఇది నాది అనేటటువంటి భావన కలిగినప్పుడు అవతల వ్యక్తి యొక్క ప్రవృత్తి అంత గొప్పగా ఎలర్ట్నెస్ అంటారు కదా, అంత జాగరూకతతో ఉంటుంది. కనుక ఆ పరమాత్మ నుంచి మనం ఒకానొక రక్షణ కవచాన్ని పొందాలి అని అనుకున్నప్పుడు సర్వస్వం రామార్పణం చేసి రామా నీవే నీదే అనేటటువంటి భావన వెలిబుచ్చితే ఆ ఉత్తర క్షణంలో రామయ్య యొక్క ప్రవృత్తి ఈ రకంగా ఉంటుందట. ఏమని, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ రకంగా నేను దీనిని కాపాడగలుగుతాను, అంతేకాదు కాపాడుకోగలుగుతాను అని అన్నమాట. కనుక అంతటి యుద్ధోత్సాహంతో రణరంగంగా, అంటే ఒకానొక నాట్యగత్తె అభినయం చేసేటటువంటి ఒకానొక వేదికగా ఈ రాత్రి అంతా కల తిరగడం, కలయ చూడడం అంతా గమనించినటువంటి ఆ మహర్షులు వారందరూ కూడా చాలా ముచ్చటగా, చాలా మనోహరంగా, ముద్దుగా ఉన్నటువంటి ఈ రామలక్ష్మణుల్ని ఇద్దరినీ చూసుకుంటూ వారి గురించి గొప్పగా ప్రశంసిస్తూ అంటున్నారట. ఏమని, ఏవం బ్రువాణౌ కాకుత్స్థౌ, ఒక మాట ఈ రకంగా ఏవం ఈ విధంగా బ్రువాణౌ పలుకుతున్నటువంటి కాకుత్స్థౌ కకుత్స్థ వంశోద్భవులైన, ఇది ఇంకా అద్భుతమైనటువంటి మాట. నహ్యర్థినః కార్యవశాత్ ఉపేతాః కకుత్స్థ వంశే విముఖాః ప్రజాంతి అంటారు. కకుత్స్థుడు అనేటటువంటి ఒకానొక మహనీయుని పరిపాలనా కాలంలో నాకు ఇది కావాలి, అయ్యో ఈ కష్టం వచ్చింది అని ఎవరైనా వస్తే ఎంత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారి దగ్గర లేదనక, కాదనక, పొమ్మనక వారిని ఆదరించి నెత్తిన పెట్టుకుని వారి అవసరాలంతా తీర్చేలాంటి ఒక మహనీయమైనటువంటి మనస్తత్వం ఆ పరంపరలో ఏర్పడినటువంటి మహనీయులు వీరు. కనుక కాకుత్స్థౌ, అత్యవసరమైన సందర్భాల్లో ఈ మాట వేస్తూ ఉంటారన్నమాట. శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్. కనుక తే, ఆ ప్రసిద్ధులైనటువంటి మునజః కర్తవ్యాన్ని మననం చేయడంలో మగ్నులైనటువంటి, ఈ కర్తవ్యాన్ని మననం చేయడం అంటేనే ఉపాసన అని అనుకున్నాం. కనుకనే ఊరెళ్ళినటువంటి ప్రియుడైనటువంటి భర్తను తలుచుకుంటూ భార్య ఏ రకంగా పదే పదే అదే ధ్యాసతో ఉంటుందో ఆ రకంగా ప్రతి కర్తవ్యం పట్ల అదే ధ్యాసతో ఉండి ఏమరపాటు అన్నదే లేకుండా ఉండేలాంటి మహనీయుల్ని మునులు 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 అంటుందన్నమాట మన భారతీయ వైదిక వాంగ్మయం. కనుక కర్తవ్యనిష్ఠలో ఉన్నటువంటి ఏ కార్మికుడైనా, ఎంతటి చిన్నవాడైనా, ఎంతటి శ్రీకార్య నిర్వాహకుడైనా అతడు ఒకానొక ముని, మహాముని ఇంకా చెప్పాలంటే. కనుక కర్తవ్యమందే మననం కలిగినటువంటి ఆ మునులంతా కూడా సర్వే ప్రీతాహ. ఈ రకంగా ఏదో ఉత్తర కుమారుడిలాగా భరతంలో ప్రగల్భాలు పలకడం, ఇంకేముంది, అంతేముంది, ఇంతేముంది అని చెప్పి గురుగారి దృష్టిలో పడాలి అని కాస్త హడావిడి చేసినట్లుగా కాకుండా అంతరంగం అంతా కూడా వీరి యొక్క క్షేమమే, వీరి యొక్క సంరక్షణమే ప్రధానంగా నిండిపోయినటువంటి ఆ రామలక్ష్మణులు ఇద్దరు ఆ గురువుగారి చెంత చేరి ఈ రకంగా వినయంగా, వినమ్రంగా అభివాదం చేసి ఆ గురువుల కళ్ళల్లోకి చూస్తూ ఈ విషయాన్ని అడుగుతున్నారు. మా కర్తవ్య నిర్వహణం ఏకాస్త ప్రమాదవశాత్తు జారిపోకూడదు అనేటటువంటి భావనతో దానికే పరవశించిపోయారట మునులంతా. పరమానందంతో సంతోషపడిపోయి అప్పుడే యాగమైపోయా, ఫలితం అంతా పొందేసేమా అన్నంతటి ఆనంద డోలికల్లో తేలియాడుతూ ఏవం బ్రువాణవు యుయుత్సజాత్వరమాణవు, యుద్ధం చేసేయాలి చేసేయాలి, ఆ రాక్షసుల్ని నిర్మూలించేయాలి, ధర్మాన్ని నిలబెట్టేయాలి, లోకాన్ని సుఖ సంతోషాలతో నింపేయాలి అనేటటువంటి తహతహ చూసి ఈ రకంగా త్వరపడుతున్నటువంటి త్వరమాణవు నృపాత్మజౌ కాకుత్స్థౌ ప్రశంసు, గొప్పగా కొనియాడి ఈ రకంగా అన్నారట. ఏ రకంగా, అద్య ప్రభృతి షడ్రాత్రం రక్షతం రాఘవౌ యువాం దీక్షాంగతో హ్యేష ముని మౌనిత్వంచ గమిష్యతి అన్నారు. చాలా ఆశ్చర్యం గమనించండి. మనం పరిచయం లేని చోట్లో గబగబా వెళ్ళి అందరి దగ్గర మాట్లాడలేం కదా. అందరిలో ఏ కొద్ది మందితో మనకి పరిచయమో వారి దగ్గరికే వెళ్ళి మనం మాట్లాడి మన వ్యవహారాలన్నీ ముగించుకుంటూ ఉంటాం. ఆ సందర్భంలో మన ఇళ్లలో ఉత్సవాల్లో ఎక్కడైనా గమనించాలి అంటే కాస్త చనువుగా ఎవరైతే చేరదీస్తారో వాడికి మంచినీళ్ళు కావాలన్నా వాడు ఓ దగ్గరికి వెళ్ళి ఏదో బాత్రూమ్కో మరో దానికో వెళ్ళి వ్యవహారం చక్కబెట్టాలన్నా ప్రతిదానికి వీళ్ళనే పిలుస్తూ ఉంటాడు. అమ్మమ్మ, తాతయ్య అని చెప్పి. ఏమిట్రా అంటే ప్రతిదానికి వాళ్ళనే అడగక్కర్లేదురా, పక్క వాళ్ళు అంటూ ఉంటారు ఈ లోపు, నేను కూడా నీకు వరసే, నేను కూడా నీకు తాతమ్మనే, నన్ను కూడా అడగచ్చు అని
చనువుగా రామలక్ష్మణులు సాక్షాత్తుగా అంటే మునికోటి అక్కడ ఉన్న తిన్నగా విశ్వామిత్రుల దగ్గరికి వెళ్ళి ఈ రకంగా మాట్లాడారట. గురుగారు మాకు ఇప్పుడు ఈ విషయం చెప్పండి వెంటనే అన్నట్లుగా. ఆ సందర్భం కూడా ఎంత అద్భుతంగా వర్ణించారో. హుత అగ్నిహోత్రమాసీనం అని నిన్నటి రోజున మనం చదువుకున్నాం. ప్రొద్దుటే ప్రాతకాలంలో వాతావరణం అంతా ప్రశాంతంగా ఉండగా రాత్రంతా ఎంత వెతికినా ఏకాస్త అలికిడి కూడా చిక్కని సందర్భంలో అసలు వస్తారా రారా, వచ్చి వెళ్ళిపోయారా, మేమేదైనా పొరపాటున ప్రమత్తతతో ఉండిపోయేమా, అప్రమత్తతను కనబరచలేదా అనేటటువంటి ఆలోచనలతో శంకలతో గురుగారి దగ్గరికి వెళ్ళి ఆ అగ్నిహోత్రం, ఆ ఉపాసన హోమం అదంతా పూర్తి చేసుకుని ప్రశాంతంగా నిర్లిప్తంగా హాయిగా ఎంతో ధైర్యంతో బాధ్యతంతా రామలక్ష్మణులే చూసుకుంటారు అనేటటువంటి స్పష్టమైన ధైర్యం ఆ గుండెలకు ప్రతిఫలంగా ఆ కళ్ళల్లో కనిపిస్తూ ఉండగా ఆ విశ్వామిత్రుల వారు చిరిమందహాసంతో ఉన్నటువంటి ఆ తరుణంలో గురువుగారికి అభివాదం చేసి, దేశకాలజ్ఞౌ అని మనం చదువుకున్నాం కదా, అక్కడే ఈ విశేషాలన్నీ చెప్పుకోవాలి అన్నమాట. ఏమని, ఏ సమయంలో గురువుగారిని కదిలించాలి, ఏ సమయంలో గురుగారితో మాట్లాడాలి, ఏ చోట్లో ఎలా ప్రవర్తించాలి అని పూర్తిగా ఎరిగినటువంటి ఆ గురుగారు ఏదో మంచి సందడిగా ఉండగా, లేకపోతే ఏదో ఇబ్బందుల్లో ఉండగా, ఏదో ఆందోళనలో గబగబా త్వరపడుతూ ఉండగా, గురుగారు నాకు సందేహం అండి అని చెప్పి అడ్డం పడకూడదు. ఆ కాలంలో లేకపోతే అనుచితమైనటువంటి సమయంలో ఆ గురువుల్ని విసిగించి వేధించకూడదు అని పూర్తిగా తెలిసి, ఒరే ఉండరా నేను అడుగుతానురా, ఒరే ఇప్పుడు అడగచ్చంటావా, పర్వాలేదురా, ఇప్పుడు గురుగారు కాస్త ప్రశాంతంగా ప్రసన్నంగా ఉన్నారా, సరే ఇప్పుడు వెడదాన్రా అనుకున్నట్లుగా ఆ రామలక్ష్మణులు ఇద్దరూ కూడబలుకొని ఆ గురుగారి దగ్గరికి వచ్చి అభివాదం చేసి వినమ్రంగా ఈ విషయం అడిగారు అని అనుకున్నామే. అప్పుడు ఆ చుట్టూతా ఉండే మహర్షులంతా కూడా ముసిముసిగా నవ్వుకుంటున్నారట. ఏమని అంటే, వీరికి రామలక్ష్మణులు ఇద్దరికి పెద్ద పరిచయం అని సాక్షాత్తుగా విశ్వామిత్రుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. ఏం మమ్మల్ని అడగకూడదా, మాకు తెలియదా ఈ విషయాలేమి, మేం చెప్పకూడదా అంటే, అందంగా ముద్దుగా పిల్లలు కనిపిస్తే వారు మన దగ్గరికి వచ్చి ఏదో గ్లాసు కావాలి, నీరు కావాలి, లేకపోతే మరొకటి కావాలి అని అడిగితే వారి అడిగినటువంటి ఆ అవసరాన్ని తీర్చి వారిని ఒకసారి ఎత్తుకుని ముద్దాడి దగ్గరకు తీసుకునేటటువంటి ఆనందం కోసం ఎవరు చూడరు కనుక ఇప్పుడు ఈ రామలక్ష్మణులు ఏ ఒక్కరి దగ్గరకో చేరకుండా తిన్నగా విశ్వామిత్రుల దగ్గరికి వెళితే వీరంతా కూడా అనుకుంటున్నారట నవ్వుకుంటూ, రాఘవౌ యువాం, నాయనలారా మీరు ఈ రోజు నుంచి 6 రాత్రులు ఈ యజ్ఞం కాపాడాలి, మమ్మల్ని అడగండి మేం చెప్తాం వివరం. అలా ఎలా, అదెందుకు అంటే, గురువుగారు మౌనంలో ఉన్నారు, దీక్ష పూనేరు, ఇప్పుడు మాట్లాడరు, ఈ క్రతువు పూర్తయ్యేంత వరకు నిశ్శబ్దం. అంటే తాత్పర్యమేమి, గురువుగారి దగ్గర మీరు ఏ విధమైనటువంటి సందేహాలు తీర్చుకోవాలన్నా అది మమ్మల్ని అడిగి గమనించాలి అని తాత్పర్యం అన్నమాట. కనుక రఘువంశ తిలకులైనటువంటి యువాం మీరిద్దరూ కూడా అద్య ప్రభృతి నేటి నుండి షడ్రాత్రం 6 రాత్రుల పాటు రక్షతం, దీనిని రక్షించెదరుగాక అని అన్నారన్నమాట. ఇది మన వాళ్ళు చెప్తూ ఉంటారు, ఆజ్ఞాపించినట్ల రిక్వెస్ట్ చేసినట్ల అని అంటూ ఉంటారే. వాల్మీకి మహర్షి ఎంత చమత్కారమైనటువంటి ప్రయోగం చేస్తారో. రక్షతం అనేది అంటే సంస్కృతం పరిచయం ఉన్న వారికి చాలా బాగా తెలుస్తుంది. లోట్లకారం అంటారు, విద్యాద్యాశీషు లోటు అని రాస్తారు దానికి. కొన్ని సందర్భాల్లో అది విధి కావచ్చు, కొన్ని సందర్భాల్లో నిమంత్రణం కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఆమంత్రణం కావచ్చు. అది చెప్పేవారి అభిప్రాయాన్ని బట్టి, వినేవారి అభిప్రాయాన్ని బట్టి. ఆ తరుణంలో పెద్దవారు చెప్పారా అంటే అది శాసనం, పిల్లలు చెప్పారా అంటే అది రిక్వెస్ట్, అభ్యర్థనం అని అన్నమాట. రక్షతం అనే ప్రయోగంలో అంతటి గొప్ప సొగసు ఉంటుంది కనుక దీన్ని మీరు రక్షించాలి 6 రాత్రుల పాటు అన్నారు. అదేమిటి, షడహం అని 6 అహస్సులు 6 రోజుల పాటు అని చెప్పచ్చు కదా, 6 రాత్రుల పాటు రక్షించాలి అనడంలో తాత్పర్యమేమి అంటే, రాక్షసుల యొక్క శక్తి రాత్రిపూట ఎక్కువగా విజృంభించి ఉంటుంది కనుక, రాత్రిపూటే ఎక్కువ ప్రమాదానికి అవకాశం ఉంది కనుక, పగలంతా ఏ మాదిరిగా ఉన్నా రాత్రి అయ్యేసరికి ఎంతో అప్రమత్తతతో, ఎలర్ట్నెస్తో మీరు ఉండి దీన్ని కాపాడాలి అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. కనుక 6 రాత్రులు అని రాత్రి శబ్దం వేసేరట అక్కడ, పగళ్ళు లెక్క పెట్టకుండా. తరువాత ఏషః ముని, మీరు అడిగారు, మీకు బాగా పరిచయం అనుకుంటున్నారు, మీ విశ్వామిత్రుల వారు అనుకుంటున్నారు. ఈ మీ విశ్వామిత్రుల వారు
దీక్షాంగతో హి దీక్ష పూనేరు కదా కనుక మౌనిత్వంచ గమిష్యతి, వారు మౌనంలో ఉంటారు, ఇప్పుడు వారు మాట్లాడరు అన్నారట. ఆ తరువాతి మాట తౌచ తద్వచనం శ్రుత్వా రాజపుత్రౌ యశస్వినౌ అనిద్రౌ షడహోరాత్రం తపోవనం అరక్షతాం అన్నారు. ఆ రామలక్ష్మణులు ఇద్దరూ ఆ పెద్దలు చెప్పినటువంటి తద్వచనం ఆ మాటను శ్రుత్వా విని అనుకున్నది సాధించడంలో గొప్ప నేర్పరులు అనేటటువంటి పేరును గొప్పగా పొందినటువంటి యశస్వులు అయినటువంటి వారు అనిద్రౌ ఏకాస్త కునుకన్నదే లేక షడహోరాత్రం వీరు రాత్రులు అని మాత్రమే చెప్పిన పగలు కూడా, అంటే గురువుగారు చెప్పినది చెప్పనిది కూడా చక్కపెట్టేలాంటి శిష్యుడు, మరి ఉత్తమ శిష్యుడు కదా. ఎంతటి చమత్కారమైనటువంటి కవిత గమనించండి. 6 రాత్రులు అని వారి మాటలో రామలక్ష్మణులు రక్షించారు. ఎంతకాలం? 6 పగళ్ళు 6 రాత్రులు అని అన్నమాట. అంతే, పగలంతా కూడా ఏదో జల్సాగా మరొక వగైరాలుగా అజాగ్రత్తతో లేరన్నమాట వారు. షడహోరాత్రం తపోవనం రక్షతాం అన్నారు. ఆ తపోవనాన్ని అంతని కూడా రక్షించారు అని. అందులో కూడా ఇంకా అత్యద్భుతమైనటువంటి ఒకానొక మాట ఏమనంటే, ఆ ఆశ్రమంలో ఆ వేది దగ్గర మాత్రమే వీరు ఈ పహరాకి పూనుకోవడం కాకుండా మొత్తం వనమంతా కూడా చీమ చిటుక్కుమంటే వెంటనే అప్రమత్తతతో తేరుకుని అక్కడ రాక్షస శక్తిని నిర్మూలించాలి అనడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ వైనాన్ని మొత్తం ఆ వనాన్ని అంతని కూడా మన వాళ్ళు చెప్తూ ఉంటారే రౌండప్ చేయడం అని, అలా చుట్టూతా తిరిగేస్తూ గమనించి దాన్ని పహరా కాసేరు అన్నారు. ఇక్కడ కంబరామాయణంలో ఒక అత్యద్భుతమైనటువంటి మాట చెప్తారు, కంటికి రెప్పలా కాపాడేరు అని. అందులో ఒక అత్యద్భుతమైనటువంటి మాట, కంటికి 2 రెప్పలు ఉంటాయి, కింది రెప్ప పై రెప్ప. రామలక్ష్మణులు ఇద్దరు ఆ మాదిరిగా ఈ విషయాన్ని రేపటి రోజున చెప్పుకుందాం. మరి మనకి స్వామివారి శ్రీనివాస మంగాపురంలో ఉత్సవాలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చూడాలి కదా. ఇలాంటి పరమ రమణీయమైనటువంటి రామ కథామృతాన్ని అందించినందుకు మన రామయ్యకి మనం ఎప్పటికీ కృతజ్ఞులమై ఉండి, విశ్వామిత్ర యాగ సంరక్షణం ఎంతటి పట్టుదలతో చేసాడో అలా మన అణువణువున తానే తోడై వెంట ఉండి మనల్ని అనుగ్రహించి రక్షించుగాక. హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. అధతౌ దేశకాలజ్ఞౌ రాజపుత్రౌ అరిందమౌ దేశే కాలే చ వాక్యజ్ఞౌ అబ్రూతాం కౌశికం వచః భగవన్ శ్రోతుమిచ్ఛావః యస్మిన్ కాలే నిశాచరౌ సంరక్షణీయౌ తౌ బ్రహ్మన్ నాతి వర్తేత తత్క్షణం ఏవం బ్రువాణౌ కాకుత్స్థౌ వరమాణౌ యుయుత్సయా సర్వే తే మునయః ప్రీతాః ప్రశస్త నృపాత్మజౌ అద్య ప్రభృతి షడ్రాత్రం రక్షతం రాఘవౌ యువాం దీక్షాం గతో హి ఏష మునిః మౌనిత్వంచ గమిష్యతి తౌ చ తద్వచనం శ్రుత్వా రాజపుత్రౌ యశస్వినౌ అనిద్రౌ షడహోరాత్రం తపోవనం అరక్షతాం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే త్రింశ సర్గే పంచశ్లోకాః. విశ్వామిత్రుని ఆశ్రమానికి యాగ సంరక్షణం కోసం రామలక్ష్మణులు ఇరువురు కూడా వారితో పాటు వేయించేశారు. మరి వారి యొక్క కర్తవ్య దీక్ష ఇక్కడ మనకు కనిపిస్తున్నది. సహజంగా విశ్వామిత్రుడు పిలిచి, నాయనా మీరు ఈ సమయంలో ఈ విధంగా ప్రవర్తించాలి అని ఆయన బోధించాలి. కానీ రామలక్ష్మణులు
తాము వచ్చినటువంటి కర్తవ్యం ఏదైతే ఉందో, తాము చేయవలసినటువంటి పని, ఆ కర్తవ్య దీక్ష కలిగిన వారు కావున వారంతట వారుగా వారే వెళ్ళి విశ్వామిత్రుని అడుగుతున్నారు, స్వామి మేము చెయ్యవలసినటువంటి పని ఏమిటి, ఆ రాక్షసులను మేము ఎప్పుడు ఎదుర్కోవాలి అంటే, నాయనా ఇక నుంచి ఈ రోజు నుంచి 6 రాత్రుల పాటు మీరు ఈ యాగ సంరక్షణ చెయ్యాలి అని అన్నారు. అంటే వారు 6 రాత్రులు కూడా అహోరాత్రములలో నిద్రపోకుండా యాగాన్ని సంరక్షించారుట. మరి అదేంటండి, ఆ విధంగా 6 రాత్రుల పాటు ఎవరైనా నిద్రపోకుండా ఉండగలరా అంటే, యువకులలో ఉండేటటువంటి శక్తే అది. ఏ విధంగా అయితే గుర్రము ఎంత దూరం పరిగెత్తినప్పటికీ కూడా ఒక్కసారి కనుక అది భూమి మీద పడి దొర్లింది అంటే దాని శ్రమంతా కూడా మర్చిపోతుందిట. అదేవిధంగా యువకులు ఎంత శ్రమపడ్డప్పటికీ కూడా, ఏమాత్రము నిద్ర లేకుండా గడిపినప్పటికీ కూడా తమాయించుకోగలిగినటువంటి శక్తి అప్పుడు ఉంటుంది. అందుకనే విద్యా విషయంలో కూడా ఎంత కష్టపడ్డప్పటికీ ఎన్ని రాత్రులు నైట్ అవుట్లు అంటూ ఉంటారు. ఆ విధంగా రాత్రులు చదివినప్పటికీ కూడా వారిలో తేజస్సు పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశము లేదు. కావున శ్రమపడేటటువంటి వయస్సు ఇదే అనే విషయాన్ని రామచంద్రమూర్తి యువకులందరికీ కూడా బోధిస్తున్నట్లుగా మనందరికీ కూడా తెలుస్తున్నది. మరి అటువంటి శ్లోకాలని పారాయణ చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు చదువుకున్నాము. అయితే ఈనాడు సమయానుసారంగా ఫలశ్రుతి, అదేవిధంగా ధన్వంతరి ధ్యానము మంగళాంతం వరకు మనము చదువుకుందాము. అందరము కలిసి ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యవిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం. అచ్యుతానంద గోవింద విష్ణునారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద. శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా మరికొద్ది నిమిషాలలో స్వామివారు
రథోత్సవంలో దర్శనమియ్యనున్నారు. భూషణానాం కిరీటశ్చ వాహనానాం పరోరథ అని పెద్దలు చెప్పినట్లుగా వాహనములలో శ్రేష్టమైనటువంటి వాహనము రథము అని మనకు తెలియజేస్తున్నారు. మరి అటువంటి శ్రేష్టమైనటువంటి వాహనంలో రథములో స్వామివారు రథోత్సవంలో మనందరికీ కూడా దర్శనమియ్యనున్నారు. కావున ఈ రథోత్సవాన్ని వీక్షించి కళ్యాణ వెంకటేశ్వరుని యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసినదిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.